Please subscribe our YouTube channel Plus TV. అభినవ కృష్ణుడిగా ఎన్టీఆర్ యాక్టింగ్ అదర్స్ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు వాళ్ళకు చాలా మందికి శ్రీకృష్ణుడు అంటే వెంటనే గుర్తొచ్చేది ఎన్టీఆర్ కటౌటే అన్నమాట వాస్తవం. చాలా మంది ఇళ్లలో ఆ ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్లో ఉన్న ఫోటోలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు తెలుగులో నటించిన అందరు యాక్టర్స్లోకి నందమూరి తారక రామారావే అగ్రగణ్యుడు అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. అప్పట్లో బాలీవుడ్ జనాలు కూడా ఎన్టీఆర్ని హిందీ సినిమాలలో కూడా నటించమని పిలిచారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎందుకనో తెలుగుకు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ స్థాయి యాక్టింగ్ సామర్థ్యం, డైలాగ్ డెలివరీ స్కిల్తో కూడా ఊడిపడిన ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రల్లో బెస్ట్ పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. బాలనటుడిగా బాలల రామాయణంతోనే రాముడిగా మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరో అయ్యాక కూడా రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1లోనే తన భరతనాట్యం, పౌరాణిక పాత్రలను తన యాక్టింగ్ సామర్థ్యాన్ని చూపించాడు. ఇక యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి పోటాపోటీగా నటించిన యముడి పాత్రధారి మోహన్ బాబుతో వాగ్యుద్ధం సన్నివేశాలు, యంగ్ యముడిగా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పటికైనా ఎన్టీఆర్ని శ్రీకృష్ణుడి క్యారెక్టర్లో యాక్ట్ చేయిస్తానని రాజమౌళి బృందావనం ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పి ఉన్నాడు. ఆ సినిమాలో కూడా ఫ్లూట్ పట్టుకొని మోడర్న్ గెటప్లో కృష్ణుడిగా అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ ఆయిల్ యాడ్ కోసం మరోసారి ఆ కృష్ణుడి గెటప్లో కనిపించాడు. కృష్ణుడిగా ఎన్టీఆర్ అద్భుతంగా సెట్ అవుతాడనడంలో సందేహం లేదు. ఇప్పుడు మహాభారతాన్ని భారీ బడ్జెట్తో తీస్తున్న వాళ్ళతో పాటు భవిష్యత్తులో తెరకెక్కిస్తానంటున్న రాజమౌళికి కూడా ఎన్టీఆర్ కంటే ది బెస్ట్గా కృష్ణుడి క్యారెక్టర్ సరిపోయే వాళ్ళు వేరే ఎవరు ఉండరేమో. Please subscribe our YouTube channel Plus TV.